ఊళ్ళో ఒక కోతి ఉన్నదంట. ఆ కోతి చెట్టు మీద కూర్చుంటే పులి పుచ్చుకుందంట. అని మంగళైన కడితే మంగళైన ముళ్ళ తీసింటే నాకు కట్టనిచ్చావా ముళ్ళనిచ్చావా నిన్నంట. ముళ్ళిచ్చినారంట, కట్టిచ్చినారంట. అని పోతుంటే ఆయన చేతులతో కట్టెలు కొడుతున్నారంట. అని చేస్తారని కోతి కట్టిచ్చిందంట. అని కట్టింటే కత్తి విరిగిపోయిందంట. అని నాకు కట్టనిచ్చావా నిన్నంట కట్టనిచ్చిందంట. ఒకేమో పోతుంటే ఒకేమో కాళ్ళతో రొట్టె వేసుకుందంట. అని కాలు కాస్తాయని కోతి కట్టలు ఇచ్చిందంట. అని నాకు తర్వాత నాకు కట్టలు నిచ్చావా రొట్టెనిచ్చావా అనిందంట. రొట్టె ఇచ్చిందంట. అని పోతుంటే ఒక ఆయన ఉత్త పెరుగుతుందంట. అని రొట్టె ఇచ్చిందంట. తర్వాత నాకు పెరుగనిచ్చావా రొట్టెనిచ్చావా అనిందంట. చంపించినారంట. అని పోతుంటే నాన్నగారు చేత నీళ్ళు అడుగుతున్నారంట. అని కోతి చంపించిందంట. అని నీళ్ళు అవుతుంటే శంభు బాగా పడిందంట. తర్వాత నాకు చెంబనిచ్చావా నీళ్ళనిచ్చావా పూలు ఇచ్చినారంట. అని పోతుంటే తిప్పి కావాలి పాప పూలు కావాలని ఎచ్చందంట. అని వాళ్ళమ్మ కొట్టిందంట. అని పోతుంటే ఆ కోతి వాళ్ళమ్మ కోతిని పిలిచిందంట. పూలు కొనికిందంట. తర్వాత బడికి వచ్చే లోపల పూలు వాడిపోయినాయంట. పిల్లనిచ్చావా పాపనిచ్చావా నిన్నంట. పాపని ఇచ్చిందంట. అని పోతుంటే విషయం సర్కస్ చేస్తున్నారంట. అని సర్కస్ అయిన పాపని అన్నారంట. అని కోతి పాపని ఇచ్చిందంట. డోలు తీసుకుందంట. ముళ్ళు పోయి కట్టి వచ్చే కట్టిపోయి కట్టలు వచ్చే డామ్ డామ్ డామ్. కట్టలు పోయి రొట్టె వచ్చే డామ్ డామ్ డామ్. రొట్టె పోయి శంభు వచ్చే డామ్ డామ్ డామ్. శంభు పోయి పూలు వచ్చే డామ్ డామ్ డామ్. పాప పోయి డుమ్ములు వచ్చే డుమ్ డుమ్ డుమ్.